కాంగ్రెస్ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగారం కనకవ్వతో పాటు మరో 50 మంది కాంగ్రెస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ఇతర పార్టీల కార్యకర్తలు నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందిస్తున్నట్టు తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి 20,000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే 18 మాసాల్లోనే సుమారు 20,000 పైచిలుకు కోట్లతోని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి, మహిళలు పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి, మహిళలు ఉపాధి పరంగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులమై ఈరోజు లోన్ బీమాను ప్రవేశపెట్టిండ్రు, ప్రమాద బీమాను ప్రవేశపెట్టిండ్రు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మహిళలను గతంలో రాజశేఖర్ గారు లక్షాధికారులుగా మారుస్తామన్న మాటతోటి ఈరోజు వీరు కోటీశ్వరులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ముందుకు తీసుకుని పోయేటువంటి సందర్భం కాబట్టి ఆకర్షితులమైన మాట చెప్తూ మరో మాట కొమరవ నోట బీసీలకు సంబంధించి ఈరోజు కులగణన జరిపినరు. 42% రాజకీయ రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సందర్భం మా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి కాంగ్రెస్ లోకి రావడానికి ఈరోజు ఆకర్షితులమైన మాట చెప్తా ఉన్నాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ సాహసోపేతమైన నిర్ణయాలు, సువర్ణ అక్షరాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు బీసీ బిల్లు ఆమోదం పొందేసి బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కానీ, ఈరోజు ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశమే కానీ, ఈరోజు మహిళలకు సంబంధించి ఈ 18 మాసాలను 2 సార్లు వడ్డీ తిరిగి కట్టినటువంటి వారికి సకాలంలో కట్టిన వారికి తిరిగి ఇచ్చేటువంటి సందర్భం. గత ప్రభుత్వం అయితే 4 సంవత్సరాలు ఆగి 4 సంవత్సరాలు అసలు మహిళలకు వడ్డీ కూడా ఇవ్వని సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే మహిళలు ఆర్థికంగా బాగోగుని చూస్తున్నటువంటి సందర్భం. ఈరోజు తను ఇంకో మాట, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో మాకు 4-5 ఇప్పటికే అమలైనని కూడా అంటాను. ఆడతలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు రుణమాఫీ 20,20,000 కుటుంబాలకు 20,650 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మేము 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు మీరు ఇస్తున్నారు గ్రామాల్లో పేదలకు. 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కూడా మీరు ఇస్తున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ఆకర్షితులే మీతో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మహిళలను చైతన్యపరచడానికి మీ పార్టీలోకి వస్తున్నామని చెప్పిన మాట వారి నోట రావడం ఇది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఇది ఒక చక్కటి సంకేతం అని ప్రజలు గమనించాలని చెప్పారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, మహిళలు రావాలి కాంగ్రెస్ పార్టీ